వ్యతిరేకిస్తూ ఇవాటి నుంచి నవంబర్ 26 వరకు మన పార్టీ ప్రకటించినటువంటి కార్యాచరణ తెలియజేయడం కోసం ఒకటైతే, రెండవది మన పార్టీ ఆధ్వర్యంలో విలేజ్ కమిటీస్ వేసేందుకు, అది నెక్స్ట్ మన వజ్రభాస్కర్ రెడ్డి అన్న దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విపరీతమైన క్రేజ్ వలన, ఫాలోయింగ్ వలన మన పార్టీ ముందుకు పోయింది. కానీ ఇవాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో పాటు మన పార్టీకి సంబంధించి ఒక స్ట్రక్చర్ తీసుకొని వస్తూ ఉన్నారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్ట్రక్చర్ ఒకటి తీసుకొని రావడం వలన, గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉండడం వలన, గ్రామ కమిటీ, మండల కమిటీ, అదేవిధంగా అన్ని విభాగాలకు సంబంధించిన కమిటీలు ఇవన్నీ ఉండడం వలన మన పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒక పటిష్టమైన కమిటీ ఉంటుంది. ఇవాళ మనకు నవంబర్ 20వ తారీఖు వరకు డెడ్లైన్ ఇచ్చారు. నవంబర్ 20వ తారీఖు లోపల మనం విలేజ్ కమిటీస్ వేయడం కంప్లీట్ చేయాలా. గతంలో మాదిరి, ఇంతకుముందు మాదిరి ఆఫీసులో కూర్చోనో ఇంట్లో కూర్చోనో పేర్లు రాసి ఇచ్చేదానికి సాధ్యం కాదు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిందే. ప్రతి గ్రామంలో కూర్చొని పేర్లు రాసి ఆ గ్రామంలోని యాక్టివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను విలేజ్ కమిటీలోకి తీసుకోవాలా. మున్సిపాలిటీ అయితే వార్డు కమిటీలోకి తీసుకోవాలా. కార్పొరేషన్ అయితే డివిజన్ కమిటీలోకి తీసుకోవాలా. ఈ మాదిరి పార్టీని అభిమానించే నిజమైన కార్యకర్తలను, నాయకులను ఈ కమిటీల్లోకి తీసుకొని రావాలా. నవంబర్ 20వ తారీఖు కల్లా ఈ కమిటీలు వేయడం మనం కంప్లీట్ చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 8,000 మంది మన కమిటీల్లో ఉంటారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 మంది పైచిలుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమంటే, పార్టీకి కార్యకర్తకు మధ్య ఉన్న బంధం బలపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త, ప్రతి ఎమ్మెల్యే దీన్ని సీరియస్గా తీసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మండల కన్వీనర్లను, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను మరి ఖచ్చితంగా అందరితో సంప్రదించి ఒక అద్భుతమైన మంచి స్ట్రాంగ్ వర్కింగ్ విలేజ్ కమిటీని, సైనికులను ఈ కమిటీలోకి తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా పేరున నవంబర్ 20వ తారీఖు లోపల ఈ కమిటీని ఫుల్ఫిల్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా నియోజకవర్గ ఇన్ఛార్జికి సంపూర్ణంగా సహకరించవలసిందిగా కూడా పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.